దేశంలోనే సంచలనం సృష్టించిన న్యాయవాది దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై పిటిషనర్ గట్టు కిషన్ రావు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాది వామన్ రావు హత్యపై ఆయన తండ్రి గట్టు కిషన్ రావు కేసును సీబీఐకి అప్పగించాలని 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిటిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. అక్కబాగ కుమారు, డి వసంతరావు, వీళ్ళు ఇంకొక ఇద్దరు, వీళ్ళందరితో కలిసి ప్రత్యక్ష గుండాలు. ఈ హత్యకు ప్రధాన కారణం సూత్రధారి, పాత్రధారి పుట్టమధు అని అనుయాయులు. వీళ్ళు పెద్ద పెద్ద తలగాలి. కాబట్టి ఆ రోజు ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి కూడా శిక్ష పడలేదు. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థను ఎట్లా ఉన్నప్పటికీ కూడా మేము న్యాయాన్ని వదలకుండా, ధర్మాన్ని వదలకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము కొట్లాడుతున్నాము. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఖచ్చితంగా ధర్మానికి, సత్యానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వము, మంత్రాంగం కూడా మాకు సపోర్ట్ చేసింది. ఆ రోజు వామన్ రావు పుట్టమధు పేరు చెప్పినటువంటి నిజ నిర్ధారణ సీడీని కూడా సుప్రీంకోర్టు అప్పగించడం జరిగింది. సుప్రీంకోర్టు స్పందించి మాకు ఈరోజు సిబిఐకి ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు, ఈనాడు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేసి చెప్తున్నాము. ఈ సిబిఐ ద్వారా అసలు నిధులు బయటకు వస్తారు. ఎంత వాళ్ళైనా సిబిఐ వదలదని చెప్పి ఆశిస్తున్నాం. వామన్ రావు దంపతులు మంత్రి